దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బుధవారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నన్ను నీలా మార్చిన యేసయ్య నీకే స్తోత్రం. నన్ను నీలో ఫలింపజేసిన యేసయ్య నీకే స్తోత్రం. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. పాపం నుండి మమ్ము రక్షింపగా పరలోక తండ్రి తన సుతుని పంపేగా. విలువైన రక్తంబు మాకై కార్చేగా, నీ ప్రాణం మా కొరకు పెట్టావుగా. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. మా చీకటి నుండి మమ్ము తప్పింపగా, నీ వెలుగులోనే మమ్ము నడిపించగా. నీ చిత్తం ఇలలోనే నెరవేర్చగా, నీ మార్గంలోనే మమ్ము నడిపింపగా. ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా హల్లే అనుదినం అనుదినం అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే
ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకుని దేవుని మహిమపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. నిర్గమాకాండము 28వ అధ్యాయము. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడైండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును, నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలు, సన్ననారను తీసుకుని బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నోరుతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచులెందు కూర్చబడు 2 భుజ ఖండములు దానికి ఉండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదే బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను, అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలలోనూ వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల వలె అల్లి పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. ఏఫోదు పని వలె దాన్ని చేయవలెను. బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాన్ని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను. అది జేనెడు పొడుగు, జేనెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య, గోమేధిక, మరకతకములు గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి 2వది. గారోత్మతము, యష్మూరాయి, ఇంద్ర నీలములు గల పంక్తి 3వది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రములు పేర్లు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా
పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 బంగారు ఉంగరములను పతకపు 2 కొసల యందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లపడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద దాని ఎదుట ప్రక్కకు దిగువన ఏఫోదు 2 భుజా భాగములకు వాటిని తగిలింపవలను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టిగా పైగా నుండునట్లు అది ఏఫోదు నుండి వదలక ఉండునట్లు వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరింపవలను. మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము తమ్మీము అను వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించను. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కొట్టవలను. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలను. అది చెనగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గూటు ఉండవలను. దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువ టంగి క్రింద అంచున చుట్టూ ఉండవలను. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావుకుండినట్లు దాని ధ్వని వినబడవలను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను. మరియు సన్ననారతో చొక్కాయని బుట్టా పనిగా చేయవలను. సన్ననారతో పాగాను నేయవలను. దట్టిని బుట్టా పనిగా చేయవలను. అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలను. వారికి దట్టీలను చేయవలను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కొల్లాయిలను వారికి చేయవలను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగినట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకుండినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ. నిర్గమాకాండము 29వ అధ్యాయము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడి దూడను కలంకము లేని 2 పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకునము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ 2 పొట్టేళ్లను తీసుకుని రావలను.
మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతని కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికి అగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటెక్కి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులను ఉంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపీఠము కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. మరియు ఆంత్రమును కప్పుకొను క్రొవ్వు అంతటిని కాలేజము మీద పపను 2 మూత్ర గ్రంథములను వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడి మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థ బలి. నీవు పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకుని వలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేళ్లను వధించి దాని రక్తము తీసి బలిపీఠం మీద చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేళ్లను దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకుని వలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొస మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బొటన వేళ్ల మీదను వారి కుడి కాలి బ్రొటన వేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలెను. మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్టమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను, 1 గుండ్రని రొట్టెను, నూనెతో వండిన 1 భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని 1 అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతులలోను అతని కుమారుల చేతుల్లోనూ వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యంగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తర్వాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకుని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమం. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేళ్ల నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేళ్లలో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైనా దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠార్పణము గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకును అతని కుమారులకును అగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తర్వాత అతని కుమారులు అగును. వారు అభిషేకం పొందుటకు
ప్రతిష్ఠింపబడుటకు వాటిని ధరించుకొనవలెను. అతని కుమారుల్లో ఎవడును అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేళ్లను తీసుకుని పరిశుద్ధ స్థలములో దానిని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠిత చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తం చేయబడను వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసముల్లోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండిన ఎడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దానిని తినవలెను. నేను నీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతి దినమున ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పించవలను. దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను. సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారము నొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచేదను. నాకు యాజకులగునట్టు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరిచేదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలకు రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుందురు. నేను వారి దేవుడునైన యెహోవాను. నిర్గమాకాండము 30వ అధ్యాయము. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను. తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకముగా నుండవలను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని పైభాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయవలను. దాని 2 ప్రక్కల యందు దాని 2 మూలల మీద వాటిని ఉంచవలను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. సాక్ష్యపు మందసమునొద్ద నుండి అడ్డ తెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూమము వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీది ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపముమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను.
మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినదేమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణము. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బేదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమున దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావుకు ఉండినట్లు నీళ్లతో కడుగు కొనవలను. తాము చావుకు ఉండినట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలను. అది వారికి అనగా అతనికిని అతని సంతతి వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులముల చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవల నూనె సంభారమును 3 పళ్లను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకును పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. దాని నర శరీరము మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దాని పోయేవాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకును పని చొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకున్నట్టుకు ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి IRGM చర్చ్ వారు నిర్వహిస్తున్న
వేకువజాము ప్రార్థనలో బుధవారం వేకువజాము ప్రార్థనలో పాల్పంచుకుంటున్న సంఘ సభ్యులందరికీ మరియు విశ్వాసులందరికీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. 63వ కీర్తన 1వ వచనంలో అంటాడు. నిజంగా మరి వేకువజాము ప్రార్థన ఎంతో శక్తిని, బలమును, ఆత్మీయమైన స్థితిలో ఎదుగుదలను మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ ప్రార్థనలో నాతో కూడా కలిసి మీరు పాల్పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? మొదటిగా స్తుతి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి, మృత్యుంజయుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోక న్యాయాధిపతి, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. మొదటిగా సృష్టినంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. అయా నీ పోలికను అనుగ్రహించి మమ్మల్ని భూమి మీద జన్మింపచేసిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని పాలించడానికి మాకు ఆశీర్వాదించిన దేవుడా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టి అంతటి మీద అధికారమును మాకు అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టిని మేము ఏలుకోవడానికి అనుగ్రహించావే తప్ప మేము ఆరాధించడానికి కాదు. ఎందుకనగా నీవు సృష్టికర్తవు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల యందేమి నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీవే మా దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నువ్వు జీవాధిపతివి, నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయగల సమర్థుడు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మమ్మల్ని ఏలుచున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కునుకైనా వేయకుండా కంటికి రెప్పవలే కాచుచున్న దేవుడా, ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా, నీకే స్తోత్రం 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 తండ్రి. అల్ఫా ఒమేఘయు నీవే నాయనా, ఆదియు అంతము నీవై ఉన్నావు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, కాపాడుచున్న దేవుడు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకమును విడిచి మా కొరకు అయా భూమి మీదకు అయా ఒక మనిషిని, అయా ఎన్నిక లేనటువంటి నన్ను రక్షించడానికి భూమి మీదకు దిగి వచ్చిన దైవ కుమారుడా, స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీ గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు, నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మమ్మల్ని ఆశీర్వదించుతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించబోతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. కరుణామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, స్తోత్రం 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 తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో స్తుతి దీపం వేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క స్తుతుల మీద ఆసీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలును కాపాడు దేవుడా, కునుకైనా వేయకుండా కంటి రెప్పవలే కాపాడి సంరక్షించు దేవుడా, నీకే వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా, నీకే వందనాలు. మరి తిరిగి లేపబడిన మృత్యుంజయుడా, నీకే వందనాలు. స్తోత్రంలో స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం 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 స్తోత్రం. అయా కునుకైనా వేయకుండా కాపాడు దేవుడా, స్తోత్రం 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 తండ్రి. అయా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుడా స్తోత్రం. అయా నన్ను, నా కుటుంబాన్ని, నా ఆత్మీయ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రము స్తోత్రము తండ్రి. మా సంఘాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. నా సంఘ సభ్యులను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా కొరకు అయా నీ ప్రాణమును పెట్టి మా పాపముల నుంచి విడిపించి ఆయా రక్షణానందము కలుగజేసిన దేవా, నీకే స్తోత్రం. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం తండ్రి. ఏమీ లేని వారము, ఏమీ ఇవ్వలేని వారం అయినను
అయ్యా నీ కృపను బట్టి అయ్యా మా రక్షణ పాత్రను చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో స్తుతి ధూపం వేయుట తప్ప మాకు ఏమీ తెలియదు, ఏమీ చేయలేని వారు. అలాంటి నాయన మేము ప్రార్థిస్తున్నాము, మీ నామమున ప్రార్థిస్తున్నాము. అయ్యా రాత్రంతా చక్కని నిద్రను మాకు దయచేసాం నాయన. మరి ఎటువంటి కీడు, ఎటువంటి ప్రమాదము జరగకుండగా మరి మమ్మల్ని కాచి కాపాడాం, రక్షించాం. మేము ఈరోజు వేకుని లేచి ఉదయమని నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప, నీవు చూపించిన కనికిరం. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మరి నిన్నటి దినాన్న మేము చేసిన అపరాధములు ఏమైనా ఉంటే క్షమించమని అడుగుతున్నాం. చూపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, క్రియల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి తలంపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి ఇతరితర ఆలోచనల ద్వారా చేసిన అపరాధములు ఉంటే క్షమించండి. అయ్యా నీవు ఇచ్చిన ఆజ్ఞల మేరకు నడవకుండగా మరి ఎటువంటి తప్పు చేసినా అది మనసు ద్వారా కానీ, శరీరము ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ మేము తప్పులు చేసుంటే మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మన్నించండి, నీ కృప అనుగ్రహించండి. ప్రభువా నీకే వందనాలు. నువ్వు క్షమించే దేవుడు, నీ వద్దనే క్షమాపణ కలదు నాయన, నీ వద్దనే మా పాపమునకు విమోచన కలదు నాయన. అందుకే నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ప్రభువా ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరియు అనేక మంది మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. మొట్టమొదటిగా మేము మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా అయా యొక్క శతాధిపతిని పంపించి అయా మాకున్న విశ్వాసం బట్టి మేము ప్రార్థిస్తున్నాము. ఒక శతాధిపతిని పంపించి మీరే మందిర స్థలమును మాకు అనుగ్రహించి అక్కడ నిర్మాణం జరిగించి చక్కని మందిరము స్థాపించబడడానికి, మనసారా నిన్ను ఆరాధించడానికి, ఒక మందిరం కట్టడానికి దేవా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమమయుడా నీకే వందనాలు, మమ్మల్ని చూచుచున్న దేవుడా నీకే వందనాలు, కృప సత్య సంపూర్ణుడా నీకే స్తోత్రం, జీవాధిపతి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయా నువ్వు తప్పక దయచే దేవుడు తండ్రి, అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు. ఈ భూమి ఎవరిదనైనా ఇది నీ పాదపీఠం, ఇక్కడ నిన్ను ఆరాధించడానికి చిన్నిపాటి స్థలాన్ని మేము అడుగుచున్నాం. ఈ భూమంతా నీది నాయన, సర్వలోక న్యాయాధిపతివి, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని నీకు పేరు. అయా సమస్తము నీదైనప్పుడు నిన్ను ఆరాధించడానికి మాకు స్థలాన్ని మేము అడుగుచున్నాం. మేమందరము సమాజముగా కూడి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి అయ్యా మేము ఒక స్థలాన్ని అడుగుచున్నాం. అయా శతాధిపతిని పంపించండి. మేము బెదవారం కావచ్చు, కానీ నీవు ఎన్నుకున్న నీ బిడ్డలు అనేక మంది ఆశీర్వదించబడిన బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరినో ఒకరిని పంపించండి అయా, నీ కృప అనుగ్రహించండి. అలనాడు యూదులకు ఒక శతాధిపతి ఒక మందిరాన్ని కట్టించినట్టుగా మాకు స్థలము కొని మందిరాన్ని కట్టించడానికి దేవా ఒక వ్యక్తిని మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎంత ఖరీదైన అయా మీరు మాకు చూపించిన ఆ ప్రదేశంలో మీ మహిమను జరిగించి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఇదిగోనైనా మరి ఈ వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్న అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ మా యూట్యూబ్ ఛానల్లో చూడట్లేదేమో కానీ చాలామంది సేవకులు నడిపిస్తున్న ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. ప్రతి సంఘ పరిచర్యను మీరు ఆశీర్వదించండి, దీవించండి, సేవకులను దీవించండి, విస్తరింపచేయండి. అదేవిధంగా వారి పరిచర్యలను అభివృద్ధిలోనికి తీసుకురండి. సేవకులకు వారి యొక్క కుటుంబములకు మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహించండి. మరి సేవకులు వారు పరిచర్య చేస్తుండగా సాతాను ఎన్నో ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు కలుగ చేస్తూ ఉన్న వారు నీవు ఉన్నావన్న ఒక్క ధైర్యంతో ముందుకు సాగిపోతారు. కనుక ప్రభువా నీ కృప అనుగ్రహించి నీ బిడ్డలను ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. శక్తిని, బలాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని
ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. నీతిమంతుల కుమారులు బిచ్చమెత్తుకునుట నేను చూడలేదని దావీదు మహారాజు అన్నట్టుగా ప్రభా, నీతిమంతులైన నీ సేవకులు బిడ్డలను మీరు దీవించండి. వారు చేస్తున్న పనుల విజయాన్ని దయచేయండి. కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది సేవకులు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి కుటుంబీకులు, పాస్టర్ బిడ్డలు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని మీరు ముట్టి నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు ప్రభా, వారి పిల్లలు స్కూల్ విషయాల్లో, కాలేజీ విషయాల్లో ఫీజులు కట్టడానికి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే మరి ఇదిగోనైనా మరి చర్చల నిమిత్తం లోన్లు కూడా తీసుకుని అయ్యా ప్రభు, మరి వారు రెంటల్కు ఆ యొక్క ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీరే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రతి సేవకుడిని నువ్వే పిలుచుకున్నావు కనుక చిన్ని సంఘం మొదలుకొని అతి పెద్ద సంఘం కలిగిన ప్రతి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క పరిచర్యను వృద్ధి చేయమని, దేశ విదేశాల్లో జరిగించబడుతున్న ప్రతి ప్రార్థనా కూడికల్లో మీరు ఉండమని, ఈరోజు మరి ప్రతి సంఘాన్ని వారి కాపరులను దీవించి ఆశీర్వదించమని, సంఘ సభ్యులను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ప్రభా, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, వారు మంచి ఆరోగ్యంతో నాయన ఉండులాగా మేము అందరము సంతోషముతో, సమాధానంతో నీ పాద సన్నిధిలో నమ్మకస్తులుగా పనిచేయలాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా, ఇదిగో నా ఆత్మీయ బిడ్డల గురించి ఒక్కొక్కరి గురించి నాయనా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే కుటుంబముల వారిగా అయా దేవాని మందిరానికి వస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని పోషకులుగా మార్చండి, ఆశీర్వదించండి. దేవా నీకే వందనాలు. వారి యొక్క గృహాలకు మీరు అధిపతులుగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి అలనాడు అబ్రహామును దేవను పిలిచినప్పుడు ఆ దేశానికి పోయినప్పుడు ఆయన ఒక గుడారం వేసుకున్నాడు ఆయన. అయ్యా, మరి ఈరోజు చాలామంది తమ యొక్క గ్రామాల నుంచి, ప్రాంతాల నుండి మరి సిటీకి వచ్చారు. కానీ వారు మరి ప్రభా, వారి గృహాలు లేని వారిగా, గుడారాలు లేని వారిగా ఉన్నారు నాయన. ఎన్నో దినాల నుంచి వారు కష్టపడుతున్నారు కానీ ఒక గృహాన్ని కొనుక్కోలేకపోయారు. అయ్యా, నా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి వారికి మంచి గృహాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఎవరి స్తోమత కొలది ప్రభు వారికి మంచి గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మరి నువ్వు చక్కని కార్యాలు చేయగల దేవుడు తండ్రి. మరి ఎవరికైతే మరి వెహికల్స్ లేవో, వారి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం దేవుని మందిరానికి రావడానికి మరి వాహనాలు లేవో, వాహనాల కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారికి మీరు వాహనాలను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. అంతేకాదు నీ మందిర ఆవరణలో గడుపుతున్న నీ బిడ్డలు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకు వారిగా నీవు మాకు, నీ బిడ్డలందరికీ బోధించు. న్యాయమును, ధర్మమును మేము అనుసరించులాగున నాయన మాకు అట్టి మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆరాధించేవారు ఆయా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆరాధించాలి కనుక అట్టి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో దేవా నిన్నే మొట్టమొదటి స్థానంగా పెట్టుకుని ముందుకు సాగిపోయే కృపము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గృహములో శాంతి సమాధానము లేని వారికి సమాధానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భర్త వల్ల భార్యకు, భార్య వలన భర్తకు, మరి భార్య భర్తల వలన బిడ్డలకు సమాధానం లేదేమో, బిడ్డల వల్ల భార్య భర్తలకు సమాధానం లేదేమో. ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను. సమాధానకర్త నీవు వారికి సమాధాన అధిపతిగా ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని, నెమ్మదిని నింపండి. అదేవిధంగా మరి ఎవరి కుటుంబంలో అయితే బిడ్డలు చదువుకొనుచున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఉదయకాల సమయంలో మరి ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఎవరైతే చదువుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నారో వారి వెహికల్ చుట్టూ నీ దూతని కావలించండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళా గృహాలకు తిరిగి రావడానికి నీ కాపుదలను అనుగ్రహించమని
ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నీ బిడ్డల పడుతున్న శ్రమ, వారు పడుతున్న కష్టాన్ని బట్టి, వారి బిడ్డలను పోషించుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు కనుక అయా వారిని ఇంకనూ ఆయా ప్రయోజకులుగా చేయండి. తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి పరీక్షల్లో మంచి మార్క్స్తో పాస్ అవడమే కాకుండా మంచి ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబుల కోసం, మరి ఇతర జాబుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నీ కృప అనుగ్రహించండి. అయా నా సంఘ బిడ్డలందరూ మంచి ఉద్యోగములు పొందుకునేలాగున కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు, జీవాధిపతివి, నువ్వు గొప్ప కార్యములు చేయు దేవుడు తండ్రి. నేను ప్రార్థన చేస్తుండగా నీ ప్రసన్నత మా మీద కుమ్మరించండి అయ్యా. మరి ఎవరికైతే మరి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము అయా నువ్వు అనుగ్రహించు నాయన బహుమానం కనుక మరి ఆ బహుమానం లేక ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకుందాం. ఎవరైనా గర్భఫలం లేక బాధపడుతూ ఉంటే మీ కడుపు మీద చేయి వేసుకుని నాతో ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల దేవుడు, హన్నాను దర్శించిన దేవుడు, శారాను దర్శించిన దేవుడు, అదేవిధంగా ఎలిజబెత్ను దర్శించిన దేవుడు నిన్ను దర్శించును గాక. భార్య భర్తల్లో ఎటువంటి లోపమన్నది యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను. యేసు నామమున ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను దేవుడు తీసివేసి చక్కని మరి బిడ్డలను దేవుడు మీకు అనుగ్రహించుటకు గర్భమును తెరుగునుగాక. యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారికి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి అయా. మరి లోపల గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువును మరి తల్లిని మీరు జ్ఞాపకం చూసుకోండి. మరి చక్కని ఆరోగ్యం వారిద్దరికి అనుగ్రహించి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది నాయన, అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. మరి అలనాడు ఎలియాజరుకు ముందుగా నీ దూతను పంపించి ఎట్టి రీతిగా గుణవంతురాలైనటువంటి రిబికాను అయా ఇస్సాకుకు మీరు అనుగ్రహించారు, అలాగే గుణవంతుడను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని మరి నీవే మరి చక్కని సంబంధములను మరి కుదిర్చి మరి ఆ యొక్క వివాహం జరగడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు కరుణామయుడు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి. అయ్యా నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆశపడుతున్నారు వారి వివాహాలు జరిగించాలని కనుక, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వివాహం కాకపోయినా నువ్వు చూచుచున్న దేవుడు కనుక మీరే ఒక అద్భుత కార్యం జరిగించి వివాహం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ గొప్ప దేవుడా నీకే వందనాలు, జీవాధిపతి నీకే వందనాలు, ప్రేమమయుడా నీకే వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఇదిగోనైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని గురించి నేను ప్రార్థన చేస్తుండగా మీరు ఒక అద్భుత కార్యం జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్నవారు మీ తల మీద చేతులుంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, సర్వశక్తి గల దేవుడా, నీ నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు అను నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి మరణకరమైన వ్యాధులు యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ఎటువంటి రోగమైనను యేసు నామమున స్వస్థతగా కలుగునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక. ప్రభువానికి వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదిగోనైనా దీర్ఘకాల రోగములకు యేసు నామమున విడుదల కలుగునుగాక. మరి ఇదిగోనైనా చెప్పుకోలేని రోగములతో బాధపడుతున్నవారు యేసు నామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోనైనా ఎంతోమంది నాయన మైగ్రేన్తో సఫర్ అవుతుండగా మీరు స్వస్థపరుస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న ఒక సహోదరుని మీరు నీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకుచున్నందుకు నీకు వందనాలు. భయంకరమైనటువంటి పాదాల నొప్పితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శిస్తున్నారు, మీ గాయపడిన హస్తంతో తాకుచున్నారు తండ్రి. హెవీ షుగర్తో బాధపడుతున్న
నీ బిడ్డలను మీరు ముడుతున్నారు, స్వస్థపడుతున్నారు నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ శక్తితో, నీ ప్రభావంతో నీ బిడ్డలను తాకుచుండగా ఎట్టి రోగము గలవారైనను అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఎట్టి రోగమైన, ఎట్టి విధమైన బలహీనతను యేసునామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా, నువ్వు చూచుచున్న దేవుడు. అదేవిధంగా ప్రభా, నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి ఎంతోమంది మరి బలహీన శక్తుల చేత పీడింపబడుతున్నారు. దురాత్మ, అంధకార శక్తులు వారిని ఆవరించి బలహీనపరుస్తుండగా ఈ నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా, యేసు అధికారం కలిగిన నామమున నేను ప్రార్థన చేస్తుండగా, సర్వశక్తి గల దేవుని నామమున నేను ప్రార్థన చేస్తుండగా, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా, చీకటి శక్తుల నుండి యేసు నామమున విడుదల కలుగునుగాక. ఎటువంటి రోగమైనను, ఎటువంటి చీకటి శక్తుల ప్రభావమైనను మీ దేహముల నుండి, మీ జీవితాల నుండి, మీ వ్యాపారాల నుండి అవి తొలగిపోవును గాక. ప్రభువానికి వందనాలు, స్తోత్రము. సర్వశక్తిమంతుడా, నువ్వు నాయన మమ్మల్ని అందరినీ చూచుచున్నావు తండ్రి. ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. మరి ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారి దగ్గర నుంచి రాబట్టుకోలేక అయా వారు మోసం చేస్తే మోసగించబడిన నాయన ప్రేమ కలిగిన నీ బిడ్డలు ఉన్నారు నాయన. వాళ్ళు ప్రేమతో అయ్యా వారు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వారి కష్టం నుండి బయటకు రావాలని అయా వీరు కష్టాల్లో ఉండి కూడా వారికి సహాయం చేస్తే వారు నమ్మక ద్రోహులుగా, ఘాతకులుగా నాయన బిడ్డలను మోసపుచ్చి ఉన్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి. నీ వలన భయము వారికి కలుగును గాక. తప్పక వారి డబ్బులు వారికి ఇవ్వడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో మరి ఇతరితర కారణాలను బట్టి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన బిడ్డలు అయా మానసికంగాను ఆరోగ్యపరంగాను క్షీణించిపోతున్నారు. రూపాయి మొదలుకొని కోట్ల వరకు నప్పులు యేసు నామమున తొలగిపోవును గాక. సంపూర్ణమైనటువంటి విడుదల, గొప్ప విడుదల కలుగును గాక. ప్రభువానికి వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నువ్వు చూచుచున్న దేవుడు గనుక మా స్వరాన్ని, మా ప్రార్థనను నువ్వు ఆలకిస్తావు గనుక నీకే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా నీవు తప్ప మాకు వేరొక దైవం లేదు, నీవు తప్ప మాకు వేరొక రక్షణ శృంగము లేదు. ప్రభా, మరి బేదలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని లేవనెత్తండి. అనాథలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి. విధవరాండ్రను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని పోషించండి. అదేవిధంగా వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మనోధైర్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నువ్వు గొప్ప కార్యములు మా ఎడల చేస్తున్నట్లుగా అనాథ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని పోషించండి. విధవరాలి పక్షమున మీరు వాద్యమాడు దేవుడు గనుక మరి ఆమె పక్షాన కూడా మీరు ఉండి మరి ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలతో తనను, తన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు గనుక నిన్నే అడుగుచున్నాము తండ్రి. అయా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతం అవుతున్న వారికి యేసు నామమున, యేసు అధికారము కలిగిన నామమున గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. మరి ఎంతోమంది మరి చేయరాని తప్పులతో మరి వారు కేసులో ఇరుక్కుపోయారు నాయన. చెరసాల్లో బంధించబడ్డారు. అలాంటి వారిని మీరు న్యాయాధిపతిగా ఉండి విడిపించండి. ఎవరైతే ఒకవేళ తప్పు చేసి చెరసాలలో పాలయ్యారో అలాంటి వారికి మారు మనసును కలగజేసి మరి ఒక అవకాశాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా చెడు వ్యసనాలకు లోనే అనే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తాగుడు, మత్తు పదార్థాలకు, మరి జోదము, వ్యభిచారము వంటి మోసపూరితమైనటువంటి బలహీన శక్తులతో పీడింపబడుతున్న వారికి బలహీనతల నుంచి విడుదల కలగచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా రక్షణ గురించి ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. మరి ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు. తండ్రి మారాలని, తల్లి మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి రక్షణ ఆనందాన్ని కలగజేయండి. జక్కే ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో వీరింటికి కూడా గొప్ప రక్షణ ఆనందమును మీరు కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి.
అయా మరి ఇదిగోనైనా మరి చాలామంది బిడ్డలు మరి ఉదయమే లేచి సాయంకాలం వరకు తమ తమ ప్రయాణాల్లో నిమగ్నులై ఉంటారు అయ్యా. మరి వారి వ్యాపారాల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము స్కూల్కి, కాలేజీలకు వెళుతూ ఉంటారు చాలామంది. మరి వారి ఎటువంటి పరిస్థితుల్లో మరి వారు ప్రయాణాలు చేస్తున్న ఆ ప్రయాణముల చుట్టూరు నీ దూతని కావలి ఉంచండి. వారి వెహికల్ చుట్టూరు నీ దూతని కావలి, ఎవరికి ఎటువంటి ప్రమాదము కీడు జరగకుండా నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మరి వీసాలు అనుగ్రహించండి. అదేవిధంగా అన్ని విధాలుగా మార్గాలు అనుగ్రహించండి. అదేవిధంగా విదేశాలు వెళ్ళి అక్కడ మరి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి PR విషయంలోనూ మరి గ్రీన్ కార్డ్ విషయంలో ఎవ్రీథింగ్ మీరు అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి. అక్కడ దేశం కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, ప్రజలు కాని ప్రజల మధ్య అయా మీరు యోసేపును దీవించినట్లుగా, ఎస్తేరును దీవించినట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అదేవిధంగా యవ్వన బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా తొట్టిల్లపాటు పడకుండా, దురాత్మ శక్తులకు లోను కాకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా వారు ప్రయోజకులై గొప్పవారు అగినట్లు తల్లికి తండ్రికి మంచి పేరుని, ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా సంఘ బిడ్డలైనటువంటి వారు ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగంలో వారిని హెచ్చించండి. వారు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయ్యి మరి ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్స్ కోసం, మరి ఇతర విషయాల మీద వారు ప్రార్థన చేస్తుంటే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ అనుగ్రహించండి. ఒకవేళ మంచి ప్యాకేజ్ కోసం వారు ట్రై చేస్తూ ఉంటే నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి చదువుకుని ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగమును అనుగ్రహించండి. వ్యాపారస్తులు మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధి చేయండి, వృద్ధికరంగా మార్చండి. అదేవిధంగా మరి ఆయా వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి తమ చేతికి వచ్చిన పని ద్వారా వారు పోషించబడుతూ ఉంటే, వారికి ఏ పని వచ్చినా ఆ పనిలో వారు చేస్తూ ఉంటే వారు ఆశీర్వాదకరంగా మార్చవలసిన కృప నీదే కనుక ప్రభా, కృప చూపించి మీరు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. అంతేకాదు యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు మా గృహముల చుట్టూరు కంచె వేయబడును గాక, కంచె వేయబడును గాక. నేను ప్రార్థిస్తుండగా మెదుగో ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు మీరు స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తంతో బాగు చేయండి. తెరవని గర్భము తెరవబడును గాక. ఆ ఎట్టి రోగమైన యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి మరి ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు శక్తి కలిగిన దేవుడు తండ్రి. నీరే అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి మీరే మహిమ, ఘనత, మహాప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మనసారా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభానికి వందనాలు. మా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాను, మా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. దేశమును పరిపాలిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య దేశానికి సఖ్యత, సమాధానం అనుగ్రహించండి. రాష్ట్రాల మధ్య సఖ్యత, సమాధానం అనుగ్రహించండి. ఆయా గ్రామాల మధ్య, సంఘాల మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు గనుక అయా మంచి నమ్మకమైన పరిచారకులను మాకు అనుగ్రహించండి. అయా సంఘం వృద్ధి చెందాలంటే మంచి క్వైర్ కావాలి. అదేవిధంగా మరి చక్కని ఉద్యోగంగా పాటలు పాడే క్వైర్ కావాలి, మ్యూజిషియన్స్ కావాలి, తర్వాత మరి వాలంటీర్స్ కావాలి. అందరినీ మీరు దయచేయండి. నమ్మకంగా, యథార్థంగా, అయా నిస్వార్థంగా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసే, ఉపకారములు చేసే, సహాయములు చేసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మినిస్ట్రీలు వృద్ధి చెందాలంటే ఎంతోమంది ఫైనాన్షియల్గా సపోర్ట్స్ కావాలి కనుక ప్రభు అట్టి వారిని కూడా మీరు లేవనెత్తండి, బలపరచండి. ఆయా పరిచర్యను విస్తరింపజేయడానికి నీ శక్తిని, వారి శక్తి కొలది అర్పించే గుణమును వారికి అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా, వారి చేతి పనిని, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాలు వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను.
ప్రభువా, నీ చిత్తము మా జీవితంలో నెరవేరబడినట్టు కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి కీడు నుండి తప్పించి మేలుతో మీరు తృప్తిపరచబడుదురుగాక. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు వాగ్దానము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నానని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. Therefore I say unto you, what things soever ye desire, when ye pray, believe that ye receive them, and ye shall have them. Mark 11th chapter 24th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీరు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలమని, అక్కడ యేసయ్య నిలిచి ఉన్నాడని, ఆయన పాదాలు పట్టుకుని నేను అడుగుతున్నాననే భావంతో ప్రార్థన చేయండి. అంతేకాదు, ఆయన నా మనవి ఆలకిస్తాడని, తప్పక జవాబు దయచేస్తాడని నమ్మితే, నమ్మిన వారు దేవుని మహిమను చూచెదరని దేవుని వాక్యం చెబుతుంది గనుక అట్టి కృప దేవుడు మీకు కలుగజేసి మీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించునుగాక. ఆమేన్.